ప్రధానమంత్రి మోడీ పర్యటన దృష్ట్యా ఈ నెల 2వ తేదీన భారీ ఎత్తున అనేక మార్గాల్లో ట్రాఫిక్ మళ్లిస్తారు. అమరావతిలో శంకుస్థాపనల కోసం రానున్న మోడీ పర్యటన సందర్భంగా మే నెల 2వ తేదీన చెన్నై, విజయవాడ, విశాఖ అలాగే విశాఖ నుంచి చెన్నై జాతీయ రహదారిపై పోయే భారీ వాహనాలను ఎక్కడికక్కడే నిలిపివేస్తారు. ఆ రోజు రాత్రి 9 గంటల తర్వాతే ఈ వాహనాలను వదులుతారు. చెన్నై నుంచి విజయవాడ మీదుగా విశాఖ వెళ్లే వాహనాలను ఒంగోలు జిల్లా త్రోవగుంట నుంచి చీరాల, బాపట్ల, రేపల్లె, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్నం మరియు ఇబ్రహీంపట్నం వైపుకు మళ్లించడం జరుగుతుంది. అలాగే విశాఖ నుంచి వచ్చే వాహనాలకు కూడా ఇదే రూట్ అమల్లో ఉంటుంది. ఈ విధంగా ఆ రోజున ట్రాన్స్పోర్ట్ వాహనాలు వేటిని విజయవాడ మీదుగా అనుమతించారు. ప్రతి ఒక్క వాహనం లూప్ లైన్ లో పోలీస్ నిర్దేశించిన రూట్లోనే పోవాల్సింది. అలాగే మల్టీ యాక్సెల్ వాహనాలను మాత్రం ఎక్కడికక్కడ నిలిపేసి రాత్రి 9 గంటల తర్వాత వదులుతారు. రాష్ట్ర స్థాయిలో 2025 ఇంటర్మీడియట్ రిజల్ట్స్ లో ప్రభంజనం సృష్టించిన రావూస్ విద్యార్థులు 2025వ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాల్లో సీనియర్ ఇంటర్ ఎంపీసీలో 991 స్టేట్ మార్క్, జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 465 స్టేట్ మార్క్, ఎంఈసీలో 487 స్టేట్ మార్క్, బైపీసీలో 432 స్టేట్ మార్క్. ఇంకా వందల సంఖ్యలో మా విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి రావూస్ కి తిరుగులేదని మరొకసారి నిరూపించారు. రావూస్ విద్యా సంస్థలు, నెల్లూరు.